గతంలో చట్టసభల స్పీకర్లు, చైర్మన్లుగా ఎన్నికైన వారు అప్పటి వరకు తాము ప్రాతినిధ్యం వహించిన రాజకీయ పార్టీకి రాజీనామా చేసేవారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. చట్టంలో లేకపోయినా ఇలాంటి ఉన్నత సంప్రదాయాలను పాటించిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చట్టసభల అధిపతులు పార్టీ సభ్యుల్లా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ ఫిరాయింపుల విషయానికి వద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్న భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సహజంగానే ఉప ఎన్నికలు రావడం ఇష్టం ఉండదు. ఈ కారణంగానే ప్రస్తుత వివాదం. పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు పడుతుందన్న భయం లేకపోతే భారత రాష్ట్ర సమితికి చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేవారు. ఈ నేపథ్యంలో ఎన్నికైన సభ్యులు చేజారిపోకుండా కాపాడుకోవడంతో పాటు పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని పార్టీ శ్రేణులలో భరోసా కల్పించడానికై బీఆర్ఎస్ ఉప ఎన్నికలు కోరుకుంటోంది. ఈ కారణంగానే 3 నెలల తర్వాత ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. 2-3 నెలల క్రితం భారత రాష్ట్ర సమితి విజయావకాశాలు మెరుగుపడిన విషయం వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడింది. రైతు బంధు నిధులు విడుదల చేయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు రేషన్ కార్డుపై సన్న బియ్యం సరఫరా చేయడం వంటి నిర్ణయాలు కాంగ్రెస్ పట్ల ప్రజల ధోరణి మారడానికి దోహదపడ్డాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి ఉప ఎన్నికలు వస్తాయో రావో అప్పుడే చెప్పలేం. కానీ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి మాత్రం త్వరలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక ఫలితంతో తెలంగాణ రాజకీయాలపై కొంత స్పష్టత వస్తుంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా హైదరాబాద్ మహానగరంపై తమ పట్టు సడలలేదని నిరూపించుకోవడానికి భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు మొదలెట్టగా, బీఆర్ఎస్ స్థానాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా నగరంలో కూడా తమ బలం పెరిగిందని రుజువు చేసుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు వడ్డనుంది. సాధారణ ఎన్నికలకు మరో 3 ఏళ్లకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. జననేతగా ప్రచారం చేయించుకుంటున్న కేటీఆర్ బీఆర్ఎస్ లో అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి కూడా కేటీఆర్ నిరాకరిస్తున్నట్టుగా ఉంది. హౌలాగాడు, లొట్టపీసుగాడు అని కేటీఆర్ ముఖ్యమంత్రిని సంబోధిస్తున్నారు. ఒక నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటూ తనలోని అక్కసును వెళ్ళగొక్కుతున్నారు. ఈ ఇరువురి మధ్య ఉండాల్సిన రాజకీయ వైరం వ్యక్తిగత వైరంగా మారుతోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు రాబోతోంది అన్నట్టుగా తన చేతిలోని మీడియా ద్వారా కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరపున మరొకరు ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ శాంతించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జగన్ మధ్య నెలకొన్న పరిస్థితి తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య నెలకొంది. తమ అంచనాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఈ కారణంగానే పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటుపడి ఉప ఎన్నికలు రావాలని ఆ కుటుంబం బలంగా కోరుకుంటోంది. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఏ కారణం వల్లనైనా రేవంత్ రెడ్డి నాయకత్వం మారితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి అంచనాలతోనే ఉప ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి ఉబలాట పడుతోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా శాసనసభ స్పీకర్ 3 నెలల్లోగా అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనర్హత వేటు వేయని పక్షంలో పరిస్థితి ఏమిటి? వంటి శేష ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటే సుప్రీం అని ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కర్ మాటలను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉటంకించడం గమనార్హం. రాష్ట్రాలు ఆమోదించిన బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావిస్తూ
జగదీప్ ధన్కర్ ఆ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి విషయంలో గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేని పక్షంలో స్పీకర్కు కూడా గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉండదు అన్నది స్పీకర్ ప్రసాద్ కుమార్ అభిప్రాయం కావచ్చు. దీంతో అధికార పరిధి విషయంలో మళ్లీ పేచీ తలెత్తుతుంది. ఒకటి మాత్రం నిజం, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అన్ని పార్టీలు అపహాస్యం చేస్తున్నాయి. 2018 తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భారత రాష్ట్ర సమితిలో విలీనమైందని ప్రకటించారు. ఆ తర్వాత కూడా భట్టి విక్రమార్క నాయకత్వంలో 10 మంది వరకు కాంగ్రెస్లోనే కొనసాగారు. వారిని కాంగ్రెస్ సభ్యులుగానే పరిగణించారు. అయినా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైందని ప్రకటించుకున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? ఈ నేపథ్యంలో ఫిరాయింపులను తప్పుపట్టే నైతికత భారత రాష్ట్ర సమితికి లేదని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు నైతిక విలువలకు తిలోదకాలిచ్చినప్పుడు రాజ్యాంగపరమైన మౌలిక ప్రశ్నలు తలెత్తుతాయి. ఫిరాయింపులు, రాజీనామాల విషయంలో స్పీకర్లు ఏళ్ల తరబడి నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా అన్న ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? ఒక పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి మరొక పార్టీలోకి మారడం అనైతికం అవుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అనైతిక చర్యలను ప్రోత్సహిస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో చిక్కుముడులన్నీ విడిపోతాయని చెప్పలేము. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని నాకు గడువు ఎలా విధిస్తారు అని స్పీకర్ ఎదురు తిరగొచ్చు, లేదా అలా ఆదేశించడం సమంజసం కాదని మళ్ళీ సుప్రీంకోర్టునే ఆశ్రయించవచ్చు. అదే జరిగితే వివాదం కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ స్పీకర్ సదరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే వారు కోర్టులను ఆశ్రయించవచ్చు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్య తీసుకుని పక్షంలో భారత రాష్ట్ర సమితి కూడా మళ్లీ అన్యాయం జరిగిందని తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన తాజా తీర్పులో చేసిన సూచనలను అమలు చేయడమే ఈ చిక్కుముడులకు ఏకైక పరిష్కారం. ముందుగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా సవరించాలి. ఫిరాయింపులకు పాల్పడే వారికి దొడ్డిదారులు లభించకుండా చట్టాలను సవరించాలి. ప్రస్తుత చట్టంలో ఉన్న లొసుగులను సవరించాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చాక అది ఎంతగా దుర్వినియోగం అయిందో అందరికీ తెలిసిందే. అందుచేత లోపాలను గుర్తించి సరిచేయడం పెద్ద సమస్య కాదు. కాకపోతే రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలి. ఇక స్పీకర్లు రాజ్యాంగం తమకు కల్పించిన వెసులుబాట్లు, విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే సుప్రీంకోర్టు సూచించిన విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో స్పీకర్లకు పార్లమెంట్ ద్వారానే గడువు విధించాలి. ఈ సూచన చేయడం ద్వారా స్పీకర్లకు తాము గడువు విధించలేమని సుప్రీంకోర్టు పరోక్షంగా అంగీకరించినట్టయింది. నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ఒక సభ్యుడు మొత్తుకుంటున్నా సదరు రాజీనామాను ఆమోదించకపోవడం ఏమిటి? అదే రాజకీయంగా అవసరమైనప్పుడు గంటలు, రోజుల వ్యవధిలోనే ఆమోదించడం ఏమిటి? ఇలాంటి చర్యల వల్ల చట్టసభలపైన, స్పీకర్లపైన ప్రజల్లో గౌరవం సన్నగిలదా? గౌరవ సభ అని పిలుచుకునే సభలు తమ గౌరవాన్ని నిలుపుకునే విధంగా వ్యవహరించాలి కదా. కార్యనిర్వాహక వ్యవస్థపై ప్రజలు ఇప్పటికే విశ్వాసం కోల్పోయారు. న్యాయ వ్యవస్థ, చట్టసభలపై కూడా నమ్మకం సన్నగిల్లుతున్నప్పటికీ వాటికి రాజ్యాంగం కల్పించిన రక్షణల వల్ల ప్రజలు బహిరంగంగా విమర్శలు చేయలేని పరిస్థితి. చట్టాలు చేస్తున్న చట్టసభలే సదరు చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడాన్ని ఏమనాలి? ఫిరాయింపుల బెడదకు శాశ్వత పరిష్కారం లభించని పక్షంలో ప్రభుత్వాలు కూడా సుస్థిరంగా ఉండలేవు. సభ్యుల ఒత్తిళ్లకు ప్రభుత్వాలు లొంగిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. ఈ నేపథ్యంలో అధికార పరిధుల గురించి కాకుండా రాజకీయ పార్టీలన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.